ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో జంగల్ రాజ్ పాలన నడుస్తోందన్నారు. అంబటి రాంబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారని ప్రశ్నించారు. జోగి రమేష్, రజనీ, భూమన మీద ఎందుకు దాడులు చేశారని నిలదీశారు. సీబీఐ ఛార్జ్షీట్ తర్వాత చెంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టేలా రాష్ట్రమంతా ఫ్లెక్సీలు కట్టారన్నారు. అబద్దాలు, మోసాలపై ఫ్లెక్సీలు కట్టారని, దాన్ని ప్రశ్నించడం అంబటి చేసిన నేరమా అని అన్నారు. గుంటూరులో అంబటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు జగన్. ప్రశ్నిస్తే చంద్రబాబు, పవన్, లోకేష్ ఎదురుదాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి, ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, బోళ్ళ బ్రహ్మనాయుడు అన్న మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టే అర్థమయ్యే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా, విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా, జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని